నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పార్టీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన చింతమనేని తెనాలి శ్రవణ్ కుమార్ ప్రజలు ఇచ్చిన మెజార్టీలు బాధ్యతను మరింత పెంచాయని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి పార్టీ జగన్ మద్యం అక్రమాలు అరాచకాలపై లోతైన దర్యాప్తు చేయాలని విన్నపం. ఈ నెల 29 జాతీయ లోక్ అదాలత్ రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకునేందుకు ఇది ఒక అవకాశం అన్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ. బక్రీద్ పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ. చట్ట వ్యతిరేక పనులకు తెగబడితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇకపై చెత్త పన్ను రద్దు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్యం అక్రమాలు అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరమన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కేవలం తన అక్రమార్జన కోసం లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు బలిపీఠంపైకి నెట్టి దుర్మార్గాలకు తగిన శాస్తి జరిగి తీరాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు గుళ్ల చేసిన జే బ్రాండ్ మద్యం దుష్పరిణామాలపై గ్రామాల్లో అధ్యయనాలు చేయించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి 5 సంతకాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల వాతావరణం తీసుకొచ్చిన చంద్రబాబుకు ఆయన పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం, యువతలో నైపుణ్యగణనకు సంబంధించి 5 దస్త్రాలపై చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలు రాష్ట్ర గతిని మార్చబోతున్నాయన్నారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయాలతో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు ప్రత్తిపాటి. ఈ నిర్ణయాల ద్వారా సీఎం అంటే ప్రజాసేవకుడు చంద్రబాబు చాటి చెప్పారని కితాబిచ్చారు. 5 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టిన సైకోకు మొదటి రోజే ప్రజల మనసులు చూరగొన్న సంక్షేమ సారథికి మధ్య తేడాలు అందరూ గమనిస్తున్నారన్నారు. సామాజిక పెన్షన్లు, సంక్షేమం విషయంలో నాడు నేడు తెలుగుదేశమే ఛాంపియన్ అని గర్వంగా చెప్పగలుగుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతిపాటి 1000 రూపాయల చొప్పున మొత్తంతో 3 నెలల బకాయిలు కలిపి జూలై 1న 7,000 రూపాయల పింఛను అందుకోబోతున్న అవ్వ తాతల ముఖాల్లో కొత్త వెలుగుల కోసం అంతా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. పెరిగిన పెన్షన్లతో ఇప్పటికే వికలాంగులు చెప్పలేని సంతోషంతో ఉన్నారని, పేదల ఆకలి తీర్చేందుకు 100 రోజుల్లో అన్ని అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించే దిశగా పార్టీ ఆలోచన చేస్తోందని వెల్లడించారు ప్రత్తిపాటి. మరో 2.5 సంవత్సరాల్లోనే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవుతుందని, జగన్ అరాచకాల ప్రక్షాళనకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత విజయం, భారీ ఆధిక్యాలు తమపై బాధ్యత మరింత పెంచాయన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చరిత్రలో కనీవిని ఎరగని సీట్లు కట్టబట్టడం ద్వారా వైకాపాతో వారు ఎంతగా విసిగిపోయారో, ఎంత బలంగా మార్చుకున్నారో తెలియజేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వేగం, ప్రజల ఆకాంక్షలు అందుకోవడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తాడికొండ, దెందులూరు ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, చింతమనేని ప్రభాకర్ ఆదివారం ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. చిలకలూరిపేట పండరీపురంలో ఆయన నివాసానికి వచ్చిన శ్రవణ్ కుమార్, ప్రభాకర్ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటిని వారిద్దరూ శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. శ్రవణ్ కుమార్, ప్రభాకర్ ను శాల్వాలతో సన్మానించి ప్రత్తిపాటి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, స్థానిక సమస్యలు పరిష్కారం విషయంలో సత్వర స్పందనలే తమ ముందున్న లక్ష్యాలన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగాన్ని కూడా గత వాసనలు మొత్తం వదిలించి పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. ఈ సందర్భంగానే చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు ప్రత్తిపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావుకి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుల్లారావు ఇంటికి చేరుకుని పుల్లారావుతో పాటు ఆయన సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. మేనిఫెస్టో అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా పంచాలో. ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి పేజీలు మేనిఫెస్టో ఎందుకు శర్మ గారు? 60 ఏళ్లుగా పంచుతూనే ఉన్నారుగా. మన దేశానికి ఏమైనా వర్కౌట్ అయింది?
ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ సుహృద్భావ వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేప్ బి లాట్కర్ కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో బక్రీద్ పండుగ నిర్వహణపై సంబంధిత ముస్లిం పెద్దలు వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసం విక్రయాలను అనుమతి పొందిన నిర్దిష్ట ప్రాంతాల్లోనే విక్రయించాలని, వ్యర్థ పదార్థాలను, రక్తాన్ని డ్రైనేజీల్లో కలపకుండా మరియు చెత్తను ప్రత్యేకంగా పారవేయాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. జీవాలను అక్రమంగా తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటరీ యాక్ట్ 1977 మరియు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్ రూల్స్ 1978 2001 ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గర్భంతో ఉన్న జీవాలను, అనారోగ్య జీవాలను, చిన్న జీవాలను వధించకూడదని, అనుమతి పొందిన జీవాలను మాత్రమే మాంసం విక్రయం చేయాలన్నారు. నోడల్ ఆఫీసర్ గా వెటర్నరీ డాక్టర్ నరసింహులు నియమించడం జరిగిందన్నారు. ఆయన్ను 9491502474 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి అనుమతి పొందవలసిందిగా సూచించారు. చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులందరికీ జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కాంతారావు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏమైనా వేరే ఇది చేస్తూ ఉంటే అది హైజీనిక్ గా ఎలా ఉంచుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ లో ఇది ఉండేది, ఇక్కడే చేయండి, ఇంకా వేరే ఇక్కడ చేయకూడదు. క్లీన్లీనెస్ కూడా అక్కడికక్కడ వెంటనే క్లీన్లీనెస్ ఉంచుకోవాలి, శుభ్రంగా పంచుకోవాలి. తర్వాత అక్కడ ఏదైనా బ్లడ్ స్టెయిన్స్ కానీ, వెస్టేజ్ మటీరియల్ కానీ ఏది కూడా నార్మల్ చెత్తలో కలపకూడదు. నార్మల్ మన డ్రైన్స్ అయితే మురుగునీళ్ళు డ్రైన్స్ ఉంది, ఆ డ్రైన్స్ లో ఎక్కడ కూడా బ్లడ్ వెళ్ళకూడదు. ఇవి అన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరి కోసం మంచిది. అంటే ఒకటి శుభ్రంగా ఉంచుకోవడము, వేరే వాళ్ళకి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా చూడడము, మరి ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ కోసం కూడా. మీరు అది మురుగునీళ్ళు కలిగిపోయింది, లేకపోతే తాగే నీళ్ళు వాటర్ సప్లై లైన్స్ లో ఎక్కడైనా కంటామినేషన్ అయింది, ఇది జరిగితే అది పెద్ద మన ఆరోగ్యం పరంగా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక పండగ లాగా మీరు అందరూ సెలబ్రేట్ చేయాలి. దానికి పండగ లాగానే అందరూ కూడా అనుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళకి అరే ఈ పండగ అంటే మాకు ఇబ్బంది ఉంది ఆ ఫీలింగ్ రాకూడదు. వాటికి మేత కానీ నీళ్లు కానీ సాగించడానికి మీరు సౌకర్యం చేసుకోవాలి. తర్వాత అది ఓపెన్గా ఉన్న వెహికల్లో తీసుకురావాలి, క్లోజ్గా ఉన్న దాంట్లో తీసుకురాకూడదు. ఎక్కువ స్పేస్ ఉండాలి. అది కింద పడుకోవటానికి కానీ, నిలబడటానికి కానీ, కొంచెం అక్కడ తిరగటానికి కానీ మినిమం 2 స్క్వేర్ మీటర్స్ ప్లేస్ పెట్టేట్టు చూసుకోవాలి. ఈ నిబంధనలన్నీ, నేను చెప్పిన నిబంధనలన్నీ పాటించి మీరు చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మాత్రం ఇవి వైలేట్ అయితే మాత్రం అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా కంప్లైంట్ చేసి రికార్డు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి నిబంధనలకు లోబడి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ పాలు ఇచ్చే వాటిని కానీ, సూడి వాటిని కానీ, చిన్న దూడలను కానీ, ఏదైనా జబ్బుతో ఉన్న వాటిని కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు. ఏదైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి, ఇబ్బంది ఉంటుంది. డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గరికి ఎవరు రాదు. వెటర్నరీ డాక్టర్, క్వాలిఫైడ్ వెటర్నరీ డాక్టర్ మనకి ప్రతి మండలానికి 2-3 డాక్టర్స్ కూడా ఉన్నారు. మీకు నంబర్స్ అని నేను తెలియజేస్తాను. అంటే జిల్లాలో ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఆ సార్ నంబర్ మీకు ఇప్పుడు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఆ సార్ మీరు ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎక్కడ చేసుకోవాలంటే మీకు 10 minutesలో మీకు రిప్లై ఇస్తాడు. మీరు కార్యక్రమం మీకు స్మూత్గా రన్ అవుతుంది. సరే, అప్పుడు మీరు మాతో కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ చెప్పారో ఆ యానిమల్ చుట్టూ స్లాటర్ అనేది అక్కడ వెరిఫై చేస్తారు. అది వెరిఫై చేసేటప్పుడు మీరు సహకరించాలి అందరూ కూడా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ తెచ్చే ఊరు అవుట్స్కట్స్లోనో లేకపోతే బాగా ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూడా వాటిని అన్నింటినీ కోవ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మా డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అన్ని ఏరియాస్లో కూడా చెక్ పోస్టులు పెట్టారు. దానికి మీరు సహకరించాలి. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానికొండ రాజారావు కుమారుడు వీరయ్య వివాహం వేడుకలో చిలకలూరిపేట శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన జీవితం సంతోషంగా ఉండాలని దంపతులు ఇరువురిని దీవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
జూన్ 17వ తేదీన ముస్లిం సోదర సోదరీమణులు బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకునే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా గో సంరక్షణ చట్టం 2017 అమల్లో ఉందని, గోవులను ఒక చోట నుంచి మరొక చోటుకు తరలించే క్రమంలో తగిన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. గోవులను వధించడం పూర్తిగా నిషిద్ధమని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా సరిహద్దుల వద్ద అంతర్రాష్ట్ర అంతర్జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల రవాణాపై నిరంతరం గట్టి నిఘా పెంచినట్టుగా తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటే ప్రజలు వెంటనే అప్రమత్తమై పల్నాడు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796184 కు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు చెత్త పన్ను భారం మోసిన ఏపీ ప్రజలకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది. ఈ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్ను రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుపోతున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖలో కీలకంగా పనిచేసిన ఓ మహిళా అధికారి ఆలోచనతో రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టు అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్ను కాంట్రాక్టర్ సంపాదించుకున్నాడు. ఈ విషయంలోనూ మహిళా అధికారి కీలకంగా వ్యవహరించారు. చెత్త పన్నులో భాగంగా మురిగివాడలో ఒక్కో ఇంటి నుంచి నెలకు 60, మిగతా ప్రాంతాల్లో 120 వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. చెత్త పన్నును రద్దు చేస్తే క్లాప్ పథకం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కె నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ భరణం, చెక్ బౌన్స్, ముందస్తు రాజీ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. పట్టణంలో 2 న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న ఇందుకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం అందుకున్న తెలుగు తేజం కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణ తేజ చిలకలూరిపేటకే గర్వకారణమన్నారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిత్తశుద్ధి, నిజాయితీ, అంకిత భావంతో సివిల్ సర్వీసెస్ లో అడుగుపెట్టిన రోజు నుంచి పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తెస్తూనే ఉన్నారని కృష్ణతేజపై ప్రశంసల వర్షం కురిపించారాయన. తెలుగు ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం అందుకోనుండడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ పై వ్యతిరేక పోరాటంలో భాగంగా బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పాఠశాలలు, విద్యా సంస్థల పరిధిలో మాదక ద్రవ్యాల ప్రభావం తగ్గించడం, అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సమన్వయపరిచి ఆ విషయంలో త్రిశూర్ ను దేశంలోనే ఆదర్శంగా నిలపడంతో ఆయనను ఈ పురస్కారం వరించింది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్వహించే కార్యక్రమంలో ఆ పురస్కారం అందుకోనున్నారు కృష్ణతేజ. ఆయన 6 ఏళ్ల క్రితం కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సమయంలో అలెప్పి సబ్ కలెక్టర్ గా తన అత్యుత్తమ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపరేషన్ కుట్టునాడు, ఐఎం ఫర్ అలెప్పి కార్యక్రమాలతో వరద బాధితులకు అండగా నిలిచారు. కేరళ పర్యాటక శాఖ సంచాలకుడిగా విశేష కృషి చేశారన్నారు. అవినీతి, అక్రమార్కులను సమర్థవంతంగా అణిచివేశారని సందర్భంగా ప్రశంసించారు ప్రతిపాటి పుల్లారావు. బక్రీద్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం హుదా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు మసీదుల వద్ద ఉచితంగా పొటేలు మాంసం పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పవిత్ర బక్రీద్ పండుగ నాడు మాంసం తినాలనే సంప్రదాయం ప్రకారం పేదలకు మాంసం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని గుర్రాల చావిడి మసీదు వద్ద, మరికొన్ని మసీదుల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాదెండ్ల మండలం గణపవరం సొసైటీ అధ్యక్షులు మంగు ఏడుకొండల పదవికి రాజీనామా చేశారు. వీరు గత ప్రభుత్వంలో సొసైటీ అధ్యక్షులుగా నామినేట్ పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో వీరి రాజీనామా అనివార్యమైంది. త్వరలో అలా నామినేట్ అయిన వారంతా రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట పట్టణంలోని సుధావారిపాలెంలోని కోదండరామస్వామి దేవస్థానం 26వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
విజ్ఞప్తి. మరి ఈ రోజున సూదావారిపాలెంలో వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం 26వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా స్వామివారికి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి అత్యంత వైభవోపేతంగా జరిగే అటువంటి ఈ యొక్క పంచామృత అభిషేకానికి మరి భక్తులు ఎంతోమంది వేయించేసి ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయంలో అత్యంత వైభవంగా వార్షికోత్సవం ముందు ఎంతో వైభవంగా స్వామివారి పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతాయి. దానిలో భాగంగా మరి ఈ 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మరి ఈ రోజున కూడా మన యొక్క సూదావారిపాలెంలో వేయించేటటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఎంతో వైభవోపేతంగా ఈరోజు పంచామృతాభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతోమంది వేయించేసి నిత్యం కూడా స్వామివారి దర్శన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. నాదెండ్ల మండలం గణపవరంలోని జగనన్న ఇచ్చిన నివాస స్థలాలు హద్దులు కనుమరుగు కానున్నాయి. స్థలం సొంతదారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో హద్దులుగా వేసిన రాళ్లు పూడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. పిచ్చి కంప చెట్లతో ప్రాంతమంతా నిండిపోయింది. అసలే లోతట్టు ప్రాంతంలో నివాస స్థలాలు ఇవ్వడం వల్ల కొద్దిపాటి వానికే ప్రాంతమంతా జలమయం అవ్వడం వల్ల హద్దులు వేసిన రాళ్లు పూడిపోతున్నాయి. సంబంధిత లబ్ధిదారులు వెళ్లి తమ స్థలాలు చూసుకుంటే కొన్నిటికైనా హద్దులు కనిపించే అవకాశం ఉంటుంది. దాదాపు 1500 మందికి పైగా ఇక్కడ స్థలాలు కేటాయించి హక్కుదారు పట్టాలు పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు కూటమి శ్రేణులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్లపాడు మండలంలోని కొండవీడు కోటలోని కొండలపై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామిని చౌడవరం గ్రామం వైపు నుంచి కొండవీడు కొండలపైకి గల కాలిబాట గుండా పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 4 నెలల కిందట స్వామివారిని దర్శించుకుని ప్రతిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో గెలుపొందాలని, అలాగే రాష్ట్రంలో అరాచకాలు పోయి రామరాజ్యం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని మొక్కుకున్నామన్నారు. తమ కోరిక నెరవేరడంతో శనివారం రాళ్లు రప్పలతో కూడిన అత్యంత ప్రమాదకరమైన కాలిబాట గుండా కొండ మీదకు చేరుకుని భక్తితో పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్ఎస్ సుభాని, టీడీపీ జిల్లా పార్టీ కార్యదర్శి సయ్యద్ నవాబ్, కూటమి నాయకులు మల్లేని రమేష్ బాబు, కొండా శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గతంలో మేము ఇక్కడికి వచ్చి మరి స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది. ప్రతిపాటి పుల్లారావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా స్వామివారిని అందరం కోరుకున్నాము. అలాగే ప్రభుత్వం కూడా ఏర్పాటు అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరం కూడా కోరుకున్నాము. దాని పిమ్మట ఆ కోరికని నెరవేర్చుకోవడానికి భక్తితో అందరం కూడా కొండవీడి కోటపై ఉన్నటువంటి మంచి శ్రమతో లోపలికి వెళ్ళి మరి ఆ మార్గం గుండా వెళ్ళటం, రాజమార్గం గుండా మరి వెళ్ళి స్వామివారికి అన్ని ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేసి వారిని అందరినీ కూడా భక్తితో కొలవటం జరిగింది. ఆ మొక్కు పూర్తిగా చెల్లించుకోవడం జరిగింది. ప్రతిపాటి పుల్లారావు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆరోగ్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని ప్రజలందరూ కూడా మంచిగా ఈ 5 సంవత్సరాలు కూడా అన్ని సమకూరుస్తూ ప్రజలకి అందుబాటులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.